హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది డ్రెస్ మేకర్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే మన కంట్రీలో కాదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 1925 సంవత్సరంలో ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఈ చిన్న అమ్మాయి మన కథలో హీరోయిన్. తానేంటంటే తన ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక అతన్ని నెట్టేస్తుంది. సో దాంతో అతను అక్కడే చనిపోతాడు. అప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నువ్వు కనుక ఇక్కడ ఉంటే వాళ్ళ నాన్న నిన్ను ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి ఊరు వదిలేసి పారిపో అని చెప్పడంతో హీరోయిన్ 1925 సంవత్సరంలో అక్కడి నుంచి పారిపోతుంది. కట్ చేస్తే 25 సంవత్సరాల తర్వాత అంటే 1951 సంవత్సరంలో మన కథలో హీరోయిన్ వాళ్ళ ఊరికి మళ్ళీ తిరిగి వస్తుంది. అది కూడా అర్ధరాత్రి అనమాట. అప్పుడే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. బేసికల్ గా హీరోయిన్ హత్య చేసిన తర్వాత ఈ ఊరు నుంచి వెళ్ళిపోమ్మా వాళ్ళ నాన్న ఊరుకోడని చెప్పేసి ఇతనే అనమాట. ఇతను వచ్చేసి హీరోయిన్ ని ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ కూడా తన పేరు చెప్పి తనని ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓ నువ్వా అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే మా అమ్మ ఎక్కడ ఉంటుందని చెప్పి అడిగితే ఈ ఇంట్లోనే ఉంటుంది, లోపల చూడు, కాకపోతే ఎప్పుడు బయటికి రాదు మీ అమ్మ అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ ఇల్లంతా చండాలంగా ఉంటుంది. తాను కూడా స్నానం చేసి చాలా రోజులు అవుతుంది అనమాట. సరే అమ్మ అక్కడే పడుకో అని చెప్పేసి హీరోయిన్ ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసి అమ్మ నేనమ్మా నీ కూతురుని చెప్పడంతో ఆవిడ ఏమంటుంది అంటే నా కూతురు కూడా ఉందా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇల్లంతా శుభ్రం చేసి వాళ్ళ అమ్మకి స్నానం చేపిద్దాం అని చెప్పేసి తీసుకెళ్తే ఆవిడ మాత్రం నేను చేయను అని చెప్పేసి అంటుంది. ఎలాగోలాగా బలవంతంగా శుభ్రంగా స్నానం చేపించి ఇల్లంతా శుభ్రం చేసి అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మా 25 సంవత్సరాల క్రితం నా వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు కదా, దాని గురించి నీకేమైనా తెలిసేమైనా గుర్తుందా అని చెప్పడంతో ఆవిడ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది మా అమ్మకి నేనే గుర్తులేను, ఇంకప్పుడు ఎప్పుడో జరిగిన విషయం ఎలా గుర్తుంటుందని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు ట్రూడీ అని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటుంది. అక్కడికి విలియం అనే ఒక అతను వస్తాడనమాట. అతన్ని ఆ అమ్మాయి ఇష్టపడుతుంది. కాకపోతే ఆ అమ్మాయికి వచ్చిన భయం ఉంటుంది, మనం ప్రపోజ్ చేస్తే మనోడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని చెప్పేసి. అదే సమయంలో ఆ ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే హీరోయిన్ వచ్చిందని చెప్పేసి అందరూ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ఊర్లో మహా అయితే 15 ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది కదా వాళ్ళ ఊర్లోకి ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారని చెప్పేసి. హీరోయిన్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని చంపేసింది కదా. అదే సమయంలో ఈవెన్ అని ఒక అతను కూడా ఉంటాడు అనమాట. అతనే ఆ ఊరికి కౌన్సిలరు. తాను కూడా ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఊరు వాళ్ళకి పక్క ఊరు వాళ్ళకి రగ్బీ మ్యాచ్ జరుగుతుంది అనమాట. అక్కడికి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. అది కూడా రెడ్ డ్రెస్ వేసుకుని అందంగా వెళ్తుంది. హీరోయిన్ చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు. అంతేకాకుండా రగ్బీ ఆడే వాళ్ళు కూడా చూసి షాక్ అయిపోతారు. కొంత సమయానికి గేమ్ కి బ్రేక్ ఇస్తారనమాట. అప్పుడు టెడ్డీ అని ఒక అతను వస్తాడు. అతనే మన కథలో హీరో. అతను హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడండి మీరు ఇంత ఎంతమైన డ్రెస్ వేసుకొని రావడం వల్ల ఆట ఆడే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. అంతేకాకుండా రెడ్ డ్రెస్ అనేది మా టీం కి ఒక గుర్తింపు కాబట్టి మీరు రెడ్ వేసుకొచ్చారు, వెళ్ళి వేరే డ్రెస్ చేంజ్ చేసుకుంటారని అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి బ్లాక్ డ్రెస్ వేసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి ట్రూడీ వస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ట్రూడీ ఇద్దరు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. హీరోయిన్ దగ్గరికి ట్రూడీ వచ్చిన తర్వాత ఏంటి ఇలాగున్నావు, అసలు ఇలా ఉంటే ఎవరైనా ఇష్టపడతారని నిన్నని చెప్పడంతో ట్రూడీ ఆశ్చర్యపోతుంది. ముందు మంచిగా బట్టలు వేసుకొని చెప్పడంతో ట్రూడీ ఏముంటుందంటే మంచి బట్టలు వేసుకుంటే జనం ఇష్టపడతారని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏముంటుందంటే నీకు లైవ్ లో చూపిస్తానని చెప్పేసి మ్యాచ్ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళి చక్కగా పైన టాప్ రిమూవ్ చేసేసి గ్లౌజులు విప్పేసి అలా నుంచొని మ్యాచ్ చూస్తూ ఉంటుంది. అప్పుడు పక్క ఊరు వాళ్ళైతే హీరోయిన్ చూస్తూ అలా సరిగా ఆడలేకపోతారనమాట. దాంతో హీరో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ మ్యాచ్ లో వాళ్ళే గెలుస్తారు. సో ఇది చూసిన తర్వాత ట్రూడీ కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఓకే మనం మంచి బట్టలు వేసుకుంటే అందరూ మనల్ని ఇష్టపడతారని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే సాయంత్రం ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మని తీసుకొని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పక్కన ఒక బిల్డింగ్ చూస్తుంది. అది ఏదో కాదు హీరోయిన్ చదువుకున్న స్కూల్ అనమాట. అంతేకాకుండా హీరోయిన్ ఆ పిల్లాన్ని చంపేసింది కూడా అక్కడే. దాంతో హీరోయిన్ సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా స్కూల్ దగ్గర అందరు ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అందులో ట్రూడీ కూడా ఉంటుంది అనమాట. అంతేకాకుండా స్కూల్ కొంచెం దూరంలో పిల్లలందరూ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు అబ్బాయిలందరూ. అదే సమయంలో బాల్ అనుకోకుండా వచ్చి ఈ అమ్మాయిల దగ్గర పడుతుంది. దాంతో ఈ ట్రూడీ అనే అమ్మాయి ఏం చేస్తుందంటే బాల్ పక్కనే ఉన్న రేకుల మీదకి విసిరేసి మీ బాల్ ఈ అమ్మాయి విసిరేసిందని చెప్పేసి హీరోయిన్ మీద కంప్లైంట్ వేస్తుంది. దాంతో అందులో ఒక పిల్లడికి బాగా కోపం వచ్చేసి హీరోయిన్ పట్టుకుందాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఫ్యాన్ స్టాండ్ ఒకటి ఉంటుంది అనమాట. దాని పైకి ఎక్కి కూర్చొని దాక్కుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పిల్లాడు కూడా వచ్చి వెతుకుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ భయంతో అక్కడే ఉంటుంది. అక్కడ ట్రూడీ కూడా ఉంటుంది అనమాట. ట్రూడీ వాడు వచ్చాడా లేదని చెప్పి అడిగితే ఆ అమ్మాయి కూడా రాలేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ మెల్లగా కిందకు వస్తే అక్కడే ఆ పిల్లాడు ఉండి హీరోయిన్ గొంతు పిసికేసి నీ సంగతి తేలుస్తాను, నా బాల్ పక్కకి విసిరేస్తావని చెప్పేసి అక్కడ నుంచి పరిగెత్తుకు
పరిగెత్తుకుంటూ పక్కకి వెళ్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది కానీ అసలు వాడిని ఎలా చంపిందో అసలు గుర్తుకు రాదు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ ని కలవడానికి ట్రూడీ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఇలా అంటుంది, నువ్వు చెప్పిందే నిజం, అందం అనేది బట్టల్లో కూడా ఉంటుంది కాబట్టి నాకు ఒక అద్భుతమైన డ్రెస్ కొడతావు అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి కొడతాను కానీ మరి నాకేమిస్తావని చెప్పేసి అంటుంది. కానీ ట్రూడీ ఏమంటుందంటే నువ్వు ఏ చేయమంటే చేస్తానని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, నా వల్ల స్టీవ్ అని ఒకటి చనిపోయాడు కదా చిన్నప్పుడు, వాడు ఎలా చనిపోయాడో చెప్తావా అని చెప్పి అంటంతో ట్రూడీ ఒక విషయం చెప్తుంది, చూడు వాడు ఎలా చనిపోయాడో నాకు తెలియదు కానీ నువ్వు పైన దాక్కున్నావు అన్న సంగతి చెప్పింది మాత్రం నేనే. అలా చెప్పిన తర్వాత వాడు వచ్చాడు, అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఫీల్ అవుతుంది. సరేలే నీ బట్టలు నేను కొడతానని చెప్పేసి అంటంతో ట్రూడీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏంటంటే తన ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళ ఊర్లో రైస్ ని సేవ్ చేసే ట్యాంక్ ఒకటి ఉంటుందన్నమాట. దాని మీదకి ఎక్కి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసి లోపల చాలా ఎలుకలు ఉన్నాయి కదా, నేను దూకుతానని చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దూకలేవని చెప్పి పందెం కాస్తారు. అయినా సరే హీరో వాళ్ళ ముందు ఆ ట్యాంక్ ఓపెన్ చేసి లోపలకు దూకుతాడు. కాకపోతే తనకి ఏమీ కాదు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మని వీల్ చైర్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది. అదే సమయంలో అటుగా మన కథలో హీరో గుర్ర బండి మీద వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ చూసి అయ్యో ఈ అమ్మాయి ఇబ్బంది పడుతుందని చెప్పేసి మీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మని ఆ గుర్ర బండి మీద కూర్చోబెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ తో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే హీరోయిన్ బాగా నచ్చేసింది. దాంతో హీరోయిన్ తో ఏమంటాడంటే సాయంత్రం మన ఊర్లో ఒక పార్టీ జరుగుతుంది వస్తావా అని చెప్పి అనడంతో హీరోయిన్ నేను కొంచెం బిజీ అని చెప్పేసి వాళ్ళ అమ్మని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన ఇంట్లో తన పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆడవాళ్ళ బట్టలు చూపించి ఈ డ్రెస్ చాలా బాగుంది కదా నేను వేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థమయ్యే విషయం ఏంటంటే మనోడు గే అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా నవ్వకుండా సరే మీకు కొడతానండి, కాకపోతే నాకు విషయం చెప్పాలని చెప్పేసి అంటుంది. ఏమంటుందంటే ఆ రోజు హీరోయిన్ ను స్టీవ్ ని చంపేసిన తర్వాత ఫస్ట్ ఈ పోలీస్ ఆఫీసర్ కదా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా అని చెప్పేసింది. అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు అని చెప్పంటంతో ఆయన ఒక భయంకరమైన నిజం చెప్తాడు. అదేంటంటే హీరోయిన్ చంపింది ఎవరినో కాదు, ఈ ఊరి కౌన్సిలర్ ఉండే కదా అతని కొడుకునమాట. దాంతో ఈ విషయం తెలుసుకున్న ఆ కౌన్సిలర్ ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని అసలు ఈ ఊరిలో ఉంచొద్దు, ఎక్కడి నుంచో పంపించాయని చెప్పాడు. అందుకనే నేను కూడా నిన్ను వెళ్ళిపోమ్మానని చెప్పంటంతో హీరోయిన్ కు విషయం అర్థం కాదు. నేను వాళ్ళ కొడుకుని చంపేశాను, దానికి అతను నన్ను చంపేయాలిగా, లేకపోతే కనీసం కొట్టాలిగా, అసలు ఈ ఊర్లో ఉండకుండా ఎందుకు చేశాడు నన్ను అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఊర్లో పార్టీ జరుగుతుంటుంది అనమాట. హీరోయిన్ ఇన్వైట్ చేశారు కదా రమ్మని చెప్పేసి ఆ పార్టీకి ట్రూడీ అద్భుతంగా డ్రెస్ వేసుకుని వెళ్తుంది. అది కూడా హీరోయిన్ కుట్టిన డ్రెస్. ఆ డ్రెస్ లో ట్రూడీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు, ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉందని చెప్పేసి. అంతేకాకుండా ట్రూడీ ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది కదా విలియం అని చెప్పేసి, ఆ అబ్బాయే ట్రూడీని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ట్రూడీ ఏం చేస్తుందంటే తన దగ్గరికి వెళ్ళి నాతో పాటు డాన్స్ చేస్తావని చెప్పేసి అతనితో మాటలు కలిపి అతనితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు హీరో అడుగుతాడు రానని చెప్పావు కదా అని చెప్పి అంటంతో నేను పార్టీకి రానన్నాను కానీ నీతో రానని చెప్పలేదు కదా అని చెప్పేసి హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మని తీసుకుని కూడా వస్తుంది. కాకపోతే హీరోకి హీరోయిన్ నచ్చేస్తుంది, హీరోయిన్ కూడా హీరో నచ్చేస్తాడు. ఎందుకంటే హీరో వాళ్ళ అమ్మని అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ దగ్గరికి ఆ ఊర్లో ఉన్న చాలా మంది ఆడవాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ట్రూడీకి నువ్వు బట్టలు కుట్టావు కదా చాలా అద్భుతంగా కుట్టావు, ఆ బట్టలు వేసుకున్న తర్వాత ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి మాకు కూడా అలాగే బట్టలు కుట్టని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి అందరూ వచ్చి కాస్ట్యూమ్స్ ఇస్తూ ఉంటారనమాట. దాంతో హీరోయిన్ బిజినెస్ బాగా పెరిగిపోయి తనకేంటంటే భయంకరంగా డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ కౌన్సిలర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ బిజినెస్ డ్యామేజ్ చేయాలని చెప్పేసి వేరే ఊరు నుంచి ఆ ఊర్లో ఒక ఆవిడ తీసుకొచ్చి ఆవిడ చేత షాప్ పెట్టిస్తాడు. కాకపోతే మొదట్లో ఇద్దరు ముగ్గురు వెళ్ళినా సరే ఆవిడకన్నా హీరోయిన్ అద్భుతంగా బట్టలు కుట్టడం వల్ల అందరూ హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మీరు రమ్మన్నారని చెప్పి వచ్చానండి, కాకపోతే మీ ఊర్లో ఎవరు నా దగ్గర రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటుంది. దాంతో మనోడు కూడా ఆవిడని ఓదారుస్తూ ఆవిడ ఒంటి మీద చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని ఆ కౌన్సిలర్ వైఫ్ దూరం నుంచి చూసి నా భర్తకి నేను అందంగా కనిపించట్లేదు, అందుకని ఈవిడతో అంత క్లోజ్ గా ఉంటున్నాడని చెప్పేసి ఆవిడ అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ట్రూడీ హీరోయిన్ ని మీట్ అవడానికి వస్తుంది. ఎందుకంటే ట్రూడీకి విలియం కి పెళ్లి ఫిక్స్ అవుతుంది అనమాట. దాంతో తనకి ఈ విషయం చెప్పడానికి వస్తుంది. అంతేకాకుండా ట్రూడీ వాళ్ళ హస్బెండ్ అంటే కాబోయే హస్బెండ్ విలియం ఉన్నాడు కదా, తానేంటంటే అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాడు. కానీ హీరోయిన్ ఏమో బట్టలు కొట్టాలి. కానీ విలియం ఏం చేస్తాడంటే అచ్చు హీరో నా అంత హైట్ ఉంటాడు, నా సైజే ఉంటాడు కాబట్టి నీ సైజులో బట్టలు కుట్టించని చెప్పేసి విలియం వెళ్ళి హీరోకి చెప్తాడు. దాంతో హీరో కూడా సరే అని
చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి కొలతలు ఇస్తూ ఉంటాడు అనమాట. అలా కొలతలు తీసుకునేటప్పుడు హీరోయిన్ హీరో బాగా క్లోజ్ అయిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ని కలవటానికి కౌన్సిలర్ వాళ్ళ భార్య వస్తుంది. వచ్చిన తర్వాత చూడమ్మా, నువ్వు నాకు ఎలాంటి బట్టలు కొడతావో నాకు తెలియదు కానీ నా భర్తకి నేను బాగా నచ్చేయాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కొలతలు తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వల్ల ఒక పిల్లాడు చనిపోయాడు కదా, ఆ పిల్లాడు ఎవడో కాదు ఈవిడ కొడుకు అనమాట. ఈవిడ కూడా కొలతలు ఇచ్చేటప్పుడు నాకు ఒక కొడుకు ఉండేవాడమ్మా, వాడు చిన్నప్పుడే చనిపోయాడు, నీతో పాటు చదువుకునేవాడు అని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కాకపోతే వాడికి చిన్న వయసులోనే చావాలా వచ్చేసింది, చెట్టు మీద నుంచి కింద పడిపోయి చనిపోయాడు అని చెప్పేసి ఆవిడ చెప్పి కొలతలు ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అదేంటి వాడిని చంపింది నేను కదా, ఈవిడేంటి చెట్టు మీద కింద పడిపోయాడు అని చెప్పి అంటుందని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ డిజైన్ చేసిన ఒక డ్రెస్ ని ఆ పోలీస్ ఆఫీసర్ కు చూపిస్తే మనోడికి ఆ డ్రెస్ బాగా నచ్చేసి నాకు ఇచ్చేయమని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడు స్టీవ్ వాళ్ళ అమ్మేమో చెట్టు మీద కింద పడిపోయాడని చెప్పి అంటుంది, నువ్వేమో నేనే చంపానని చెప్పి అంటున్నావు, అసలు ఏం జరుగుతుంది, ఆ కౌన్సిలర్ ఎందుకు నన్ను ఊర్లోంచి పంపించేశాడు చెప్పు అని చెప్పి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, ఏమి చెప్పాను కానీ నీకు ఫైల్ ఇస్తానని చెప్పేసి హీరోయిన్ కి ఫైల్ ఇస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా చిన్నప్పుడు తనకి పాఠాలు చెప్పిన టీచర్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ మీద ఆపోజిట్ గా సాక్ష్యం చెప్పింది ఎవడే అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి టీచర్, నేనే స్టీవెన్ ని చంపారని చెప్పేసి మీరు కోర్టులో సాక్ష్యం చెప్పారు, కాకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో ఏదో మాట్లాడుతున్నాడు, ఆ చనిపోయిన పిల్లాడి వాళ్ళ అమ్మ ఏమో చెట్టు మీద కింద పడిపోయాడని చెప్పి అంటుంది, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అంటంతో ఆవిడ ఏమంటుందంటే, చూడమ్మా బయట పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు, కాకపోతే సడన్ గా ఏదో పెద్ద శబ్దం అయిందని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే నీ పక్కన ఆ స్టీవ్ గాడు చనిపోయి ఉన్నాడు, అందులో నువ్వు పక్కన అరుస్తూ ఉన్నావు, నువ్వే చంపావని చెప్పేసి అనుకొని కౌన్సిలర్ కి ఫోన్ చేశాను, కానీ ఆయన ఏమన్నాడంటే నువ్వు ఏం చేస్తావో అని తెలియదు, నా కొడుకుని చంపింది ఆ అమ్మాయి అని చెప్పేసి సాక్ష్యం చెప్పమని చెప్పి అన్నాడు, అందుకనే చెప్పాను, కాకపోతే చెప్పకపోతే మాత్రం ఉద్యోగం నుంచి తీసేస్తానన్నాడని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే కౌన్సిలర్ ఈ టీచర్ ఎందుకు బెదిరించాడు, ఆ పోలీసుకి చెప్పి తనను ఊరి నుంచి ఎందుకు పంపించాడు అని చెప్పేసి హీరోయిన్ ని ఆశ్చర్యపోతున్నా, అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు ట్రూడీ ఆ తర్వాత విలియం వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అంతేకాకుండా ఆ కౌన్సిలర్ వాళ్ళ వైఫ్ చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి టీచర్ వచ్చేసి ఆవిడకు విషయం చెప్తుంది. అదేంటంటే మీ అబ్బాయి చెట్టు మీద నుంచి కింద పడిపోయి చనిపోలేదండి, మీ అబ్బాయిని ఒక అమ్మాయి చంపింది, ఆ అమ్మాయి ఎవరో కాదు, మన ఊర్లో బాగా బట్టలు కొడుతుంది కదా హీరోయిన్, ఆ అమ్మాయి చంపి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందని చెప్పి అంటంతో కౌన్సిలర్ వాళ్ళ భార్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అదే ఫంక్షన్ లో ఉన్న పోలీస్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలర్ గాడు అందరినీ మోసం చేస్తున్నాడు, నన్ను ఎందుకు ఇక్కడ నుంచి పంపించేశాడు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ బొర్ర బ్లాంకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే మీ నాన్న ఎవరో కాదు ఆ కౌన్సిలర్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో కౌన్సిలర్ భార్య వచ్చేసి నా కొడుకు చావుకి కారణం నువ్వే అని చెప్పేసి హీరోయిన్ మీద అరుస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అదంతా అబద్ధం, నీ భర్తకే తెలిసి నిజం అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫైల్ చూపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు. అంతేకాకుండా హీరోయిన్ ని అక్కడ నుంచి వెళ్ళిపోమంటారు. దాంతో హీరో కూడా కోపం వచ్చేసి హీరోయిన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఊర్లో మానసిక స్థితి సరిగా లేని ఒక అతను ఉంటాడు అనమాట. అతను ఏమంటాడంటే అవును హీరోయిన్ చెప్పింది నిజమే, అతని చావుకి హీరోయిన్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ అతని మెంటల్ కండిషన్ సరిగా లేదు కదా, అందుకని ఎవరు అతని మాట నమ్మరు. అదే సమయంలో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. హీరో ఏం చేస్తాడంటే అసలు ఏం జరిగిందో నీకు తెలియాలంటే ఒక చోటుకు తీసుకెళ్తానని చెప్పేసి హీరోయిన్ ను ఎక్కడైతే ఆ స్టీవ్ ని చంపిందో అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అని చెప్పేసి హీరోయిన్ చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. బేసికల్ గా ఆ రోజు ఏం జరిగిందంటే మన కథలో హీరోయిన్ గొంతు మూసేసి నువ్వు ఎక్కడే నుంచో నువ్వు గనక కదిలితే మీ అమ్మని చంపేస్తానని చెప్పేసి స్టీవ్ అనే పిల్లాడు అక్కడి నుంచి ముందుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత తలతో తనని గుద్దుదామని చెప్పేసి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కొంచెం పక్కకు తగులుతుంది. దాంతో ఆ తల వెళ్లి గోడకు గుద్దుకొని ఆ స్టీవ్ గాడు అక్కడే చనిపోతాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ ఊర్లో మానసిక స్థితి సరిగా లేని కుర్రోడు ఉన్నాడు కదా, అతను ఇదంతా చూస్తాడు. సో ఈ విషయం అంతా హీరోయిన్ గుర్తు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోకి జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే చూడు నువ్వు వాడిని కావాలని చంపలేదు, ఇందులో నీ తప్పు అస్సలు లేదు, అప్పుడు నువ్వు ఎందుకు బాధపడతావు అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం రైస్ ని స్టోర్ చేసే ట్యాంక్ ఒకటి ఉంది కదా వాళ్ళ ఊర్లో, ఆ ట్యాంక్ మీద మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కూర్చొని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఏమంటాడంటే నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు ఊర్లో అందరూ నన్ను హంతకురాలని చెప్పి అంటున్నారు, అంతేకాకుండా జాతకం సరిగా లేదు నాకు అని చెప్పేసి అంటున్నారు, ఇప్పుడు నాలాంటి దాన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే చూడు నువ్వు ఇప్పటికి కూడా అవన్నీ నమ్ముతున్నావు అని చెప్పేసి హీరోయిన్ తో బెట్టి కడతాడు. అదేంటంటే ఈ
రైస్ ట్యాంక్ లోపలికి నేను దూకుతాను, మళ్ళీ బయటకు వస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ అలాంటివి ఏం చేయొద్దని చెప్పి అంటుంది. లేదు లేదు నేను దూకి బయటకు వస్తాను, అప్పుడన్నా పెళ్లి చేసుకుంటూ అని చెప్పి అనడంతో హీరో ఏంటంటే హీరోయిన్ మాట వినకుండా లోపలికి దూకేస్తాడు. దాంతో హీరోయిన్ లోపలికి చూసి బయటికి రా అని చెప్పేసి అంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనోడు మాత్రం అస్సలు సౌండ్ చేయడు. నువ్వు నన్ను భయపెట్టొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వేం కంగారు పడొద్దని చెప్పినా సరే మనోడు బయటికి సౌండ్ చేయడు. ఎందుకంటే లోపల మనోడు చనిపోయాడు. బేసికల్గా ఇంతకుముందు దూకినప్పుడు ఏదో లక్కీగా బతికాడు, కానీ అది చాలా పెద్ద ట్యాంక్ అనమాట. దాని లోపల దూకేసరికి మనోడు చనిపోయాడు. దాంతో హీరోయిన్ కి ఇంకా భయం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అందరూ తనని జాతకోలేదని చెప్పేసి ఊర్లో తిడుతున్నారు కదా, అందులోని స్టీవ్ అనే కుర్రాడికి చావుకి కారణమైంది చెప్పి అంటున్నారు కదా, ఇప్పుడు అదే నిజమైందని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇంట్లోంచి బయటకు కూడా రాదు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే సరుకులు కొందాం అని చెప్పేసి ఒక షాప్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తన జాతకం మంచిది కాదు, తనతో ఎవరుంటే వాళ్ళు చనిపోతున్నారు, చిన్నప్పుడు స్టీవ్ చనిపోయాడు, ఇప్పుడు హీరో చనిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మకు కోపం వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరిని తిట్టి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు గనక ఇప్పుడు బయటికి రాకుండా ఉంటే ఊర్లో జనం అనుకునేది నిజం అవుతుంది, కాబట్టి దయచేసి బయటికి రా, ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే అమ్మ ఆ కౌన్సిలర్ నా నాన్న అని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా అవునని చెప్పేసి తలొప్పుతుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ కౌన్సిలర్ అప్పట్లో లవ్ చేసుకున్నారనమాట. ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్న స్టేజ్ లో సడన్ గా ఆ కౌన్సిలర్ కి బాగా డబ్బున్న ఒక అమ్మాయి వచ్చేసి పెళ్లి చేసుకుంటా అని సంబంధం వచ్చింది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మను వదిలేసి ఆవిడ చేసుకున్నాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే అక్కడే ఒక ఇల్లు వేసుకొని తన కూతుర్ని పెంచి పెద్ద చేసి వాడికి చిరాకు వచ్చేలా చేసిందనమాట. వాడు కూడా మంచి సమయం కోసం చూసి ఆ స్టీవ్ గడి చనిపోయిన తర్వాత ఇదే వంకని చెప్పేసి హీరోయిన్ ని ఊర్లోంచి పంపించేశాడు. అది కూడా ఆ టీచర్ అడ్డు పెట్టుకొని ఆ తర్వాత పోలీసుని అడ్డు పెట్టుకొని ఇది జరిగిందని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సో ఓవరాల్ గా ఆ కౌన్సిలర్ తన తండ్రి అని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తో మాట్లాడటానికి ఆ ఊర్లో ఉన్న చాలా మంది ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇంకొన్ని రోజుల్లో పక్క ఊర్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, అది కూడా డ్రెస్ కాంపిటీషన్ అన్నమాట, కాబట్టి మా అందరికి నువ్వే డ్రెస్ డిజైన్ చేయాలని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి చూడండి మీకు అవసరం వచ్చినప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయినప్పుడు ఇంకోలా మాట్లాడతారు, మీలాంటి వాళ్ళు నాకు అస్సలు అవసరం లేదని చెప్పేసి వాళ్ళందరినీ హీరోయిన్ అక్కడ నుంచి బయటికి పంపించేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక లెటర్ వస్తుంది. ఈ లెటర్ ని పోస్ట్ చేయి, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగోట్లేదు, నేను ఎప్పుడు చనిపోతాను నాకే తెలియదని చెప్పేసి అక్కడ నుంచి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సడన్ గా తనకి హార్ట్ అటాక్ వచ్చి తాను అక్కడే చనిపోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఆ లెటర్ ని పోస్ట్ చేస్తుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ ఇంటికి చాలా మంది ఆడవాళ్ళు వస్తారు, అది కూడా పక్క ఊరు నుంచి అనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఒక లెటర్ రాసింది కదా పోస్ట్ చేయమని చెప్పేసి, ఆ లెటర్ వీళ్ళకే రాసింది. మా అమ్మాయి చాలా అద్భుతంగా బట్టలు కొడుతుంది, కాబట్టి మీరు మా అమ్మాయిని అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి రాసింది అనమాట. దాంతో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అది చదివిన తర్వాత హీరోయిన్ కూడా మా అమ్మ చివరి కోరిక ఇది అని చెప్పేసి మీకు నేను తప్పకుండా బట్టలు కొడతానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే కౌన్సిలర్ వాళ్ళ భార్యని మీట్ అవుతుంది. చూడండి అమ్మ, మీకు నేను ఒక విషయం చెప్తాను, మా నాన్న ఎవరో కాదు మీ ఆయనే, అంతేకాకుండా మా అమ్మని మోసం చేశాడు, కేవలం మిమ్మల్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు, అంతేకాకుండా స్టీవ్ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ నాకు స్టీవ్ చావుకి సంబంధం ఉంటే మీ ఆయన అసలు నన్ను వదిలిపెడతాడా, ఎందుకంటే నేను తనకు పుట్టానని తన కళ్ళ ముందు పెరిగి పెద్ద ఏదో ఒక రోజు తనని క్వశ్చన్ చేస్తానని చెప్పేసి నన్ను ఊరు నుంచి పంపించాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి నన్ను పంపించాడని చెప్పేసి హీరోయిన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కౌన్సిలర్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్య కోపంతో రగిలిపోతూ నువ్వు నన్ను కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావు, అంతేకాకుండా నా కొడుకు చావుకి కారణం కూడా నాకు తెలియకుండా చేసావని చెప్పి ఆ కౌన్సిలర్ వాళ్ళ భార్య కోపంతో కత్తి తీసుకొని అతన్ని పొడిచి అక్కడే చంపేస్తుంది. కట్ చేస్తే ఒక వారం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్క ఊరు వాళ్ళకి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తుంది. దాంతో ఆ ఊరు వాళ్ళ బట్టలు చాలా అందంగా ఉంటాయి, అందుకని హీరోయిన్ వాళ్ళ ఊరి వాళ్ళు ఓడిపోతారు. ఆ బాధతో వాళ్ళందరూ తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. అనవసరంగా హీరోయిన్ తో గొడవ పెట్టుకున్నాం మనం, లేకపోతే ఈ కాంపిటీషన్ లో మనమే గెలిచేవాళ్ళం అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. కాకపోతే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తుంది, అంతేకాకుండా ఆ గుడ్డని ఊరు మొత్తం పరిచేసి దాన్ని కూడా తగలబెడుతుంది. దాని వల్ల ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది. అక్కడ ఉంది ఒక 15 ఇల్లు అనుకోండి, అవి మొత్తం తగలబడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ రైల్వే స్టేషన్ కి వచ్చి ట్రైన్ ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత అక్కడ టీసీ వచ్చేసి ఏంటండి మీ ఊర్లో ఇల్లు తగలబడిపోతున్నాయి ఏంటని చెప్పి అడిగితే అవునండి ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇదే గ్యాప్ లో కాంపిటీషన్ కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఊరుకొచ్చి చూసుకుంటే అక్కడ ప్రతి ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది. దీంతో హీరోయిన్ పగ తీరిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మని మోసం చేసిన ఆ కౌన్సిలర్ చనిపోయాడు, అంతేకాకుండా ఊర్లో అందరూ హీరోయిన్ వాళ్ళ కుటుంబాన్ని ఎక్కిరిస్తూ హీరోయిన్ ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా, వాళ్ళందరి ఇల్లు కాలిపోయాయి. దాంతో హీరోయిన్ హ్యాపీగా ట్రైన్ లో కూర్చొని వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.